నమస్తే, నేను మీ సతీష్. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం జరుగుతోంది, రాళ్ళంటే రాళ్ల దాడి రాజకీయం. మొన్న జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది. మరి ఈ క్రమంలోనే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారము, మరి లేకపోతే ప్రేరేపితము, నిన్న తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన రాయి దాడి చేసేటువంటి ప్రయత్నము, మరి అలాగే గాజువాకలో ప్రజాగళం పేరుతోటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఏదైతే ఎన్నికల ప్రచార సభ ప్రజాగళం నిర్వహిస్తూ ఉన్నారో అక్కడ కూడా ఆయన పైన కూడా రాయి దాడికి యత్నించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాయిదాడి అంటూ ఒక అంశాన్ని, మరి అది రాయిదాడో లేకపోతే అది ఏదైతే కోడికత్తి లాంటి మరొక కుట్రో ఏ అంశమైనా కూడా దాన్ని తీసుకొచ్చి చెల్లెళ్ళ తనపై చేస్తున్నటువంటి దాడి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్గా ఆయన ఒక అంశాన్ని తెస్తే అది బూమరాంగ్ అయి ఈ రోజున మళ్ళీ చెల్లెళ్ళ దాడే ఆయనకు ఉన్నటువంటి గ్రాఫ్ను కూడా రోజు రోజుకి దిగజారుస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ క్రమంలో అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాళ్ల దాడి రాజకీయం ఏ విధంగా ఉంది, మరి ఈ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చెల్లెళ్ళు, మరి రాళ్ల దాడి చెల్లెళ్ల దాడి ఈ అంశం ఎలా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ముందుగా రాళ్ల దాడి అంశం మనం చూసాం. మరి ఈ రాళ్ల దాడి రాజకీయాన్ని ఎలా చూడాలి? అసలు అంటే కోడికత్తి కూడా మనం చూసాం డ్రామా. ఆ రోజున వైజాగ్లో కోడికత్తి దాడి జరిగింది అని చెప్పినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజున ఆ సానుభూతి కార్డు అనేటువంటిది ఆయనకి ఉపకరించింది. కానీ ఈ రోజున ప్రభుత్వం అయింది, పోలీసులంతా పోలీసు వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంది, అందరూ కూడా ఆయనకు పాదాక్రాంతం అయిపోయి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ప్రభుత్వంలోనే రాళ్ల దాడి జరిగింది అంటే అది ఎవరికి సిగ్గుచేటు, ఎవరికి అవమానం? మీరు సిగ్గుచేటు అవమానం అని అంటారు. నేనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏం కుట్ర ప్రభుత్వంలో ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్పులు పడ్డా ఎవరు మాట్లాడలా, రాళ్ళు పడ్డా ఎవరు మాట్లాడలా. ఆఖరికి పాపం జగన్మోహన్ రెడ్డి అండి, ఆ రాయబడి కొంచెం రక్తం వస్తే ఆయనంతటా ఆయన ఒక టవల్ తీసుకొని ఇలా తుడుచుకున్నాడు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా రాలేదు పాపం. తర్వాత బస్సులోకి వచ్చి ఏదో పాపం చేయించుకున్నట్ట. ఇంకొకటి ఏంటి అని అంటే, అసలు ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో ఎవరయ్యా కరెంటు తీసింది? అసలు ఎవరో కరెంటు తీసింది? ఆ ఏఈ ఏడి, డిఈ ఏడి, లైన్మెన్ ఏడి, అక్కడ దాక్కున్నారు. వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయాల? డీజీపీ ఏం చేస్తున్నాడు? సిఎస్ గారు ఏం చేస్తున్నారు? అండ్ ముఖ్యమంత్రి గారి మీద ఒక రాయి పడ్డప్పుడు ఆ మిగతా రాళ్ళు కూడా వేయండి అయ్యా అని చెప్పి మిగతా సెక్యూరిటీ సిబ్బంది అందరు కింద కూర్చున్నారా? ఎందుకు కింద కూర్చున్నారు? ఒక రాయి వచ్చి తాకినప్పుడు అందరూ వెంటనే ఆయనకు కవర్ చేయాలి కదా. ఎందుకు మిగతా వాళ్ళందరూ ఎందుకు కింద కూర్చున్నారు? సరే, ఇవన్నీ నేను మాట్లాడితే ఎలా ఉంటుంది అని అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారంటారు. సో మా ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ సమగ్రమైనటువంటి విచారణ, నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే భద్రతా వైఫల్యం, కానీ మీరు చెప్పినట్లుగా భద్రతా వైఫల్యం, అలాగే ఏదైతే నిఘా విభాగం ఉంటుందో వాళ్ళు అదే కదా చేయాల్సినటువంటి పని. అసలు ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తిని కూడా అమరావతి నుంచి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఎక్కడో అనంతపురమో, హిందూపురమో, లేకపోతే కర్నూలులోనో ఎక్కడో ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే వైజాగ్ నుంచి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఏది ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళనే గంటల వ్యవధిలో వాళ్ళని గుర్తించేస్తారు, వాళ్ళని ట్రాక్ చేసేస్తారు, పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి జైల్లో పెడతారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి మీద రాయి విసిరితే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఎయిర్ గన్ అని చెప్తా ఉన్నాడు. మరి ఎయిర్ గన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని షూట్ చేస్తూ ఉంటే భద్రతా విభాగం ఏమైంది, అసలు నిఘా విభాగం ఏమైంది? మరి ఈ రోజున వాళ్ళు ఏం చెప్తారు సమాధానం వాళ్ళ వైఫల్యాన్ని మీద? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేట. మీకు తెలుసు కదా ఇది. ఇప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కేసినేని నాని గారు అయితే నేను విన్నానని చెప్పాడు. ఆయన ఎయిర్ గన్ పేల్చింది ఆయన విన్నట్ట. సో ఫస్ట్ ఇవాళ పోలీసులు ఏం చేయాలంటే కేసినేని నాని గారిని విచారించాలి. ఆయన్ని పిలిచి విచారణకి అడగాలి. ఎన్నింటికి విన్నావు, ఎక్కడి నుంచి విన్నావు, ఎక్కడి నుంచి వినిపించింది అయ్యా నీకు అని అడగాలి. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూతానే ఉన్నారేమో అనే కదా భయం మాకు. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా కరెంట్ ఎందుకు తీస్తారండి? ఆయన చుట్టూతో ఒక భద్రతా వలయం ఎందుకు లేదండి? ఇంకోటి అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు వీళ్ళు ఏం కుట్ర పన్నారో జగన్మోహన్ రెడ్డి మీద అసలు నాకు అర్థం కావట్లే. దాడి జరిగిన 10 నిమిషాలకి ప్లకార్డులు వెలిసాయి, చంద్రబాబు నాయుడు గారే చేయించారని. దాడి జరిగిన 15 నిమిషాలకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వచ్చేసాయి, చంద్రబాబు నాయుడు గారే దోషులని చెప్పి. సో ఎవరు కుట్ర చేస్తున్నారు? 2019 వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేం మనం. మరి ఇప్పుడేం కుట్ర జరుగుతోంది? ఎవరి మీద దాడి చేయదలుచుకుంటున్నారు వీళ్ళు?
ఏం చేయదలుచుకుంటున్నారు వీళ్ళు? ముఖ్యమంత్రి గారు సేఫా? ముఖ్యమంత్రి గారిని జాగ్రత్తగా కాపాడండి అయ్యా, అసలు ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్ అంతాను. అయితే ఇక్కడ మీరు వివేకానంద రెడ్డి గారు అంశం అన్నారు కాబట్టి ఈ రోజున రాళ్ల దాడి అయితే కనిపిస్తోంది, కానీ ఈ రాళ్ల దాడిని చేయించిందే చెల్లెళ్ల దాడిని ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అన్నటువంటి ప్రచారాలు కూడా వస్తున్నాయి. మరి ఆయన చెల్లెళ్ళు చేస్తున్నటువంటి దాడికి డైవర్షన్ దిశగా ఈ గులకరాయి దాడి తీసుకొస్తే మళ్ళీ ఇది బూమరాంగ్ అయ్యి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సతీష్ గారు, సాక్షి పేపర్లో 2 బ్యానర్ ఐటెంల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఆ రోజున వాళ్ళ ఇంటి మనుషులు సొంతంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ ఇంటి మనుషులు చంపిస్తే వాళ్ళ బ్యానర్ ఐటెం ఏంటి? నారాసుర రక్త చరిత్ర వాళ్ళ బ్యానర్ ఐటెం. నిన్న ఎవరేశారో మరి వాళ్ళు వేశారో ఎవరేశారో తెలీదు, ఒక గులకరాయి వేశారట. ఆ గులకరాయి వేస్తేట ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం గులకరాయితో కూడా హత్యలు చేయొచ్చని నాకు తెలియదు. మరి వీళ్ళు ఏమైనా కొత్తగా కనిపెట్టారేమో నాకు తెలియదు. మరి ఎందుకంటే వీళ్ళకి ఇవాల్టి రోజున తన సొంత బాబాయిని చంపినటువంటి విషయం పెద్దగా కనిపించట్లా జగన్మోహన్ రెడ్డికి. ఆ బ్యాచ్ అందరికీ కూడా 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని చంపేసినటువంటి విషయం వాళ్ళకి పెద్దగా కనిపించట్లా. చంద్రయ్యని చంపేసినటువంటి విషయం వాళ్ళకి పెద్దగా కనిపించట్లా. సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి విషయం వాళ్ళకి పెద్దగా కనిపించట్లా. అలానే డాక్టర్ సుధాకర్ గారిని చంపేసినటువంటి విషయం పెద్దగా కనిపించట్లా. కానీ ఒక గులకరాయి వచ్చి ఎక్కడి నుంచో, మరి అది గులకరాయో లేకపోతే పెద్ద దండేస్తే ఆ దండకు ఉన్నటువంటి ఏదో పిన్నో ఏదో గుచ్చుకుందో నాకు తెలియదు. సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి దానితోటి చాలా పెద్ద గాయం అయిపోయింది. సాక్షాత్తు రోజమ్మ అయితే రోడ్డు మీదకి వచ్చి బైఠాయించింది, తెలుసా మీకు? రోడ్డు మీదకి వచ్చి బైఠాయించింది. మరి అదే రోజమ్మ 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మా చిన్నాన్నని చంపాడని గుండెలు బాదుకున్న తర్వాత మరి అదే రోజమ్మ ఆ రోజున కూడా మాట్లాడింది. మరి అదే రోజమ్మ ఇవాల్టి రోజున సునీతమ్మను షర్మిలమ్మ ఇద్దరు మాట్లాడుతుంటే ఎక్కడ పోయింది రోజా? మహిళనని చెప్పుకుంటావు కదమ్మా, ఇద్దరు ఆడబిడ్డలు, మీ జగనన్నకి సంబంధించినటువంటి చెల్లెళ్ళు, మీ జగనన్న గన్ను కన్నా ముందర వచ్చేటువంటి జగనన్న ఉన్నాడు చూసావా, ఆ జగనన్న చెల్లెళ్ళు ఇద్దరు వచ్చి అడుగుతున్నారు, అన్నా మాకు న్యాయం చెయ్యన్నా అని అడుగుతున్నారు. ఇంకా రోజా భాషలో చెప్పాలి అంటే ఉతికి ఆరేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అందుకని ఇవాల్టి రోజున ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు సతీష్ గారు, మేడం ఇది ఏంటి మేడం అసలు ఈ రాళ్ల దాడి ఏంటి, చెల్లెళ్ళ దాడి ఏంటి, అసలు ఏంటి మేడం అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి మోడోస్ ఆపరాండి ఎలా ఉంటుందో తెలుసా మీకు? 2019 నుంచి చూస్తున్నాం మనం. అమరావతి రాజధాని కట్టలేడు, ఆ సమర్థత లేదు వాళ్ళకి, తెలివితేటలు లేవు వాళ్ళకి, అవగాహన లేదు వాళ్ళకి. సో ఏం చేశారు? 3 రాజధానులు అని ఒక డైవర్షన్ టాక్టిక్ తీసుకొచ్చారు. 5 సంవత్సరాల పాటు దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించారు. ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డిని కదా. పోలవరాన్ని కట్టలేడు, తెలియలేదు కదా, లేదు కదా. ఏం చేయాలి? పోలవరంలో అసలు ఎక్కడ లేని అవినీతి జరిగింది, నేను రివర్స్ టెండరింగ్ చేస్తా అన్నాడు, దాన్ని గాల్లో కల్పేశాడు. అలాగా మనం చూస్తే గనక ఏది కూడా చేసేటువంటి ఒక సమర్థత కావచ్చు, ఒక ఆలోచన విధానం కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉండవు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడంటే తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారు. ఆ రోజున ఏమీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి సింపతి డ్రామా కింద కోడికత్తి డ్రామా స్టార్ట్ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి బాబాయ్ హత్య డ్రామా చేశారు. ఐఎమ్ ఓపెన్. ఇవాళ ఏమి వర్కౌట్ అవ్వట్లే. ప్రజలు ఇప్పుడు అదేదో బస్సు యాత్ర తుసి యాత్ర స్టార్ట్ చేశాడు. కనీసం ఎక్కడికన్నా వెళ్తే జనాలు కనబడ్డం కాదు కదా, ఎవరు దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చెయ్యాలి? మొన్నేమో పుసుకుని ఎవరో చెప్పేసిరారు, అయ్యో ఇదేదో రివర్స్ అవుతుందని చెప్పి సరే ఒక రాయి వేయించుకున్నామంటే, ఓ చిన్నపాటి దెబ్బ లాంటిది ఏదన్నా తగిలించుకున్నామని అంటే మళ్ళీ సింపతి వస్తుంది కదా అని ఏమన్నా ఆలోచించారేమో, నాకు తెలియదండి, నాకు తెలియదు. ఎందుకంటే ఆ విచారణ చేయాలి కదా పోలీసులు. మేము వైఎస్ఆర్సీపీ కాదు కదా, వాళ్ళలాగా ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పలేం కదా. సో ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద విచారణ జరగాలి. ఇది ఒక డైవర్షన్ టెక్నిక్గానే కనబడుతుంది. ఎందుకంటే ప్రోటోకాల్ బ్రీచెస్, సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ని జరిగినా సరే సంబంధిత అధికారుల మీద ఇప్పటివరకు చర్యలు లేవు. ఇంకోటి నిన్న ఒకటి నేను సోషల్ మీడియాలోనే ఎక్కడో చూసాను సతీష్ గారు, దాని అథెంటిసిటీ నాకు కూడా తెలియదు. కానీ యాక్చువల్గా నిన్న ఒక సభ ఉంటే ఆ సభని ఒక డ్రైవర్కి ఎవరికో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ గారు నిన్న నాకు లీవ్ కావాలి అంటే, సరే జగనన్న సభ ఉంది బస్సులు అన్నట్టు వెళ్తేనే మీరు లీవ్ తీసుకోండి అని ముందర లీవ్ ఇచ్చారట. తర్వాత 6:30కు ఏమో
ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయనకి ఫోన్ చేసి లేదు నీకు రేపు లీవ్ క్యాన్సిల్ అయిపోయింది, రేపు మీటింగ్ లేదని చెప్పారట. ఘటన జరిగింది 7 తర్వాత అనుకుంటా నాకు తెలిసి. మరి మీటింగ్ రేపు ఉండదని వాళ్ళకి ఎలా ముందర తెలిసిందో నాకు తెలియదు. మరి మాకు ఇవన్నీ ఏమీ తెలియదు సార్. మేము ఒకటే, మా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది కాబట్టి ఆ దాడికి బాధ్యులు ఎవరో దయచేసి కనుక్కోమని చెప్పి రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తనపై చెల్లెళ్ల దాడి ఏదైతే ఉందో మరి ఆ దాడి తనకి ప్రతికూలంగా మారుతూ ఉంది, రేపు ప్రజల్లో మరింత వ్యతిరేకతను తీసుకొస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ గులకరాయి దాడి అనేటువంటి అంశాన్ని తెరపైకైతే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. కానీ జగన్ కుట్రలు అన్నీ కూడా భగ్నమవుతూ ఈ రోజున గులకరాయి దాడి కూడా బూమరాంగ్ అయింది. ఈ రోజున మళ్ళీ చెల్లెళ్ళు ఏవైతే ఎదురుదాడి చేస్తున్నారో ఈ ఎదురుదాడిలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి కూడా పూర్తిగా పతనమైపోతున్న స్థాయికి దిగజారిపోతూ ఉంది. అదే సమయంలో ఈ అంశంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి పైన రాయిదాడి జరిగింది అంటే దానికి బాధ్యులు ఎవరు, అలాగే ఇందులో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలు, ఆ జరిగినటువంటి దాడి, ఈ కుట్ర ఏమిటి, ఈ కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది అనేటువంటి భావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.